సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించబడను. ఈ పోటీలో పాల్గొననున్న క్రీడాకారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు చీఫ్ ఆర్గనైజర్ పాపయ్య హన్మకొండ. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి వారిని బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోరమీసంను మొక్కుగా చెల్లించుకున్నారు. బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ కోరుకున్న కోరికలు, మొక్కులు తీర్చే స్వామిగా శ్రీ కొత్త కోదండ వీరభద్రస్వామి ప్రసిద్ధి చెందారని, ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారని అన్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజన్న దేవాలయంతో పాటు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ప్రతిపాదనను పంపారని, దేవాలయాల అభివృద్ధికి కేంద్రం ఆ ప్రతిపాదనలు ఆమోదించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదన్నారు. ఎన్నో యాగాలు, పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధి కోసం కేంద్రం నుండి వచ్చిన నిధులకు ఆమోదం తెలపకపోవడం బాధాకరమన్నారు. కొత్తకొండ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. योमान गंभीर रूपम जल महाराज सांगम बोध प्रसादं संबंधेन नमस्कार हम दो तनया उतवाद इडवे नमः नमस्ते वदयानो समय आपकाशिनी रात्रि वीर भद्रस्वामी देवता प्रसादेन पूर्णं धरादे मधर्यो स्वानिधीरा ब्राह्मण उपहारदे एकदैव यजमानाय आयुस्तेजो तथादिः जय बोलो भद्रकाली माता की जय। सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्तः वीरभद्रे सत्यां देवता नमः सर्वोत्तमान् श्री भद्रकाली समेत वीरभद्र प्रसादिना आत्मनार्थं धनकर्म रुद्राप्राप्तस्य पूजाभिवृद्धिरस्तु। భారతీయ జనతా పార్టీ పక్షాన అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ ఆలయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అది మరి వేములవాడ దేవస్థానం అయితేంది, వీరభద్ర స్వామి గారి దేవస్థానం అయితేంది, మరి అక్కడ 100 కోట్లు, ఇక్కడ 8 కోట్లు వారి యొక్క మరి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మరి పూజల కోసానికి, మరి ఈ యొక్క ఆలయాల అభివృద్ధి కోసానికి, శాంక్షన్ కోసానికి మరి మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి లేఖల మేరకు కేంద్ర ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి దాని యొక్క అనుమతులు మరి ఏ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు. మరి దయచేసి ఏ ముఖ్యమంత్రి అయితే అనేకమైన హోమాలు చేసి, పూజలు చేసి, మరి వందలాది మంది అయ్యగారులతో పూజలు చేసి, మరి అదే ముఖ్యమంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. మత రాజకీయం అని చెప్పి దీనికి మరి ఒక సాంప్రదాయాన్ని వీళ్ళు కించపరిచే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా తను చేస్తున్న వ్యాఖ్యలు తను వెనక్కి తీసుకోవాలి. ఈ పండుగ పూట మరి ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసి ఉండాలన్నది ఒక సంకేతము మన మతంలో ఉన్నది. మరి దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇవాళ అనేక మరి అనుచిత వ్యాఖ్యలను మేము పార్టీ పక్షాన, హుస్నాబాద్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మరి వాళ్ళకు వీరభద్రస్వామి గారు వారికి వాళ్ళ కళ్ళు తెరిపి మరి వీళ్ళనంత తొందరగా కేంద్రం ఇచ్చిన అనుమతులను మరి వీళ్ళు కూడా ఒప్పుకుంటే మరి 2 ఆలయాలు
వీరభద్ర స్వామి గారి ఆలయము, అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి ఆలయము రెండింటికి కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానానికి సంబంధించింది ఈ ప్రాంతంలో మరి మంచి పర్యాటక కేంద్రం చేయడానికి పెద్ద దాంట్లో ప్రయత్నం చేసే ఏం లేదు. మామూలు ప్రయత్నం పెట్టినా కూడా ఈ చుట్టుపక్కల 4-5 జిల్లాలకి కాకుండా యావత్ తెలంగాణకు ఒక పెద్ద పర్యాటక కేంద్రం అయ్యే అవకాశం ఉంది. ఇంకా మించిపోయింది ఏం లేదు. ఇంకొక 5-6 నెలలు ఉన్నది. వాళ్ళు తలుచుకుంటే ఈ 5-6 నెలల్లో కూడా వాళ్ళు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. వాళ్ళు చేయని పక్షంలో రాబోయే కాలంలో వచ్చేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి మేము ఖచ్చితంగా మా వంతు బాధ్యత వహించి ఈ గుడిలో ఉండి మేము హామీ ఇస్తున్నాం. కొత్తకొండ గ్రామాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేవాలయ అభివృద్ధి కాకుండా కూడా చుట్టుపక్కల ప్రాంతం యొక్క పర్యాటక కేంద్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2023 సంవత్సరం మీరు తలచిన అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయం సాధించాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ చెంత ఉండాలని ఆశిస్తూ హనుమకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్టూడెంట్ లీడర్ పల్లకొండ సతీష్, హనుమకొండ జిల్లా NSUA జిల్లా అధ్యక్షులు.